పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 5వ రోజు కూడా వాయిదాలతోనే ముగిసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక బీహార్ ఓటర్ల జాబితా సవరణ సభలో పెను దుమారానికి కారణమైంది. 5 రోజులుగా ఎస్ఐఆర్ పైనే విపక్ష ఎంపీలు చర్చకు డిమాండ్ చేస్తున్నారు. సభలో ప్లకార్డులు, పోస్టర్లు తీసుకొచ్చి పోడియం చుట్టుముడుతున్నారు. లోక్సభ, రాజ్యసభలో ఇదే పరిస్థితి. సమావేశాలకు సహకరించాలని సభాపతులు నచ్చజెప్పిన విపక్షాలు వెనక్కు తగ్గని పరిస్థితి. ఒకానొక సమయంలో లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా విపక్ష ఎంపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన ఎలాంటి మార్పు లేకపోవడంతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం తప్ప పెద్దగా కార్యక్రమాలు చేపట్టలేదు. రాజ్యసభలోనూ బీహార్ అంశమే పెనుదుమారం రేపింది. దీంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. ఇక పార్లమెంట్ బయట కూడా నిరసనలు కొనసాగాయి. బీహార్లో సర్ పేరిట ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. పార్లమెంట్ ఆవరణలో నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకంగా ఢిల్లీ పార్లమెంట్ బయట ఇండీ కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమి చెందినటువంటి ఎంపీలు పాల్గొన్నారు. किसी को डिनाई न करते हुए हम लोग उन सभी को पावर देना चाहिए. एक झाड़ू मारने वाला भी हो या इस देश में टाटा, बिरला या अदानी, अंबानी जैसे लोग भी हो, सबको बराबरी का वोटिंग होना चाहिए. लेकिन ये लोग डर के मारे आज ये रिवाइज करने की जो कोशिश कर रहे हैं, ये बहुत बुरी बात है. इससे देश का भी नुकसान होता है और लोकतंत्र का नुकसान होता है. और संविधान के तहत ये लोग नहीं चल रहे. वो अपने हुकूमत को बचाने के लिए बहुत से चीजें कर रहे हैं, लेकिन ये ठीक नहीं.